ఆ వ్యాధిగ్రస్తుని రక్షించునంట. నువ్వు ఏ సంఘంలోకైతే వెళుతున్నావో ఆ సంఘంలోకి వెళ్ళి నీ దైవ సేవకుడు ద్వారా ఆ ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేపించుకుని విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే దేవుడు నీ సంఘంలోనే గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ సంఘంలో వాక్యం లేదు, ఆ సంఘంలో విశ్వాసం లేదు, ఆ సంఘంలో అభిషేకం లేదు, ఆ సంఘంలో ప్రార్థన లేదు, ఆ సంఘంలో దేవుడు లేడు అంటావు తప్పితే నీలో ఏం లేదంటే విశ్వాసం లేదు. యాకోబు రాసిన పత్రిక అదే చెప్తున్నాడు. విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. ఏమంటే మనకు స్వస్థతలు రావాలంటే ముఖ్యంగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నువ్వు వెళ్తున్న సంఘంలోని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్తున్న సంఘంలోని విశ్వాసంతో నీ దైవ సేవకునితో ప్రార్థన చేపించుకో, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏమంటే చిన్నప్పటి నుంచి వెళ్తున్న సంఘాన్ని వదిలిపెట్టేసి నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినటువంటి సంఘానికి వెళ్తే